ఇప్పటికే 9 ఎకరాలన్నర పొలం వేసిన ఒక్క సంచి కూడా ఇవ్వలేదు. లైన్లో పట్టినా కానీ అక్కడ పేపర్స్ ఉంచుకున్నారు. ఇప్పటికీ యూరియా రాలేదు. వస్తా అంటారు, వారం రోజులే యూరియా రాలేదు. ఇప్పటికీ పోయి 6 గంటలకు లైన్ పడితే సారు 11 గంటలకు వస్తారు. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. దేశంలో యూరియా కొరత ఏ రాష్ట్రంలో లేదు, ఒక తెలంగాణలో ఎందుకున్నది. గవర్నమెంట్ దగ్గర తీసుకుంటే 270 రూపాయలు, ప్రైవేట్లో తీసుకుంటే 320, ఇక బ్లాక్ దొరుకుంటే 350 కూడా అమ్మిరు. వాడిని బదిలాడి వీడిని బదిలాడి ఈ యూరియా కోసం మాకు ఇంత తిప్పలా ఏం కర్మ వచ్చానండి రైతులకు. మిమ్మల్ని గెలిపించుకొని మేము ఇంత తీవ్రమైన ఇబ్బందులు పడమా? గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే యూరియా తలకపోతే సార్ ఎదుగుదల ఉండదు, పిల్లకలు రావు. యూరియా పంపించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య యూరియా కొరత. ఏ గ్రామం గడప దగ్గరికి వెళ్ళినా అడిగేదొక్కటే, యూరియా ఎప్పుడు అని. తెలంగాణలో అసలు యూరియా ఎంత అవసరం ఉంది? కేంద్రం ఎంత యూరియా అందిస్తోంది? కొరత ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వం ఎందుకు తగినంత యూరియా సరఫరా చేయలేకపోతోంది? కొరతపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం మాట ఏంటి? ఇవన్నీ ఈ రోజు పొలిటికల్లీ కరెక్ట్ లో తెలుసుకుందాం. మా సత్యాగ్రహి బృందం యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న కోరుట్ల చెందిన కొంతమంది రైతులతో మాట్లాడింది. వారి మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది యూరియా కొరత వాస్తవాలు. 8 ఎకరాల ల్యాండ్ ఉంది, 6 ఎకరాలు కౌలుకి చేస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి సార్ అన్ని తిప్పలే ఉన్నాయి తప్ప ఏమి ఎలాంటిది లేదు. కరెంటు కొరవ, యూరియా కొరవ. ఇప్పటికీ 2 సార్లు వేయవలసింది యూరియా దొరకడం లేక ఒకటేసారి వేయడం జరిగింది. మొన్న లైన్లో కూడా పట్టాము. లైన్లో పట్టినా కానీ అక్కడ పేపర్స్ ఉంచుకున్నారు. ఇప్పటికీ యూరియా రాలేదు. వస్తా అంటారు, వారం రోజులే యూరియా రాలేదు. ఇప్పటికీ పోయి 6 గంటలకు లైన్ పడితే సారు 11 గంటలకు వస్తారు. ఆ 11 గంటల నుంచి ఒక నిలబడి కాళ్ళన్నీ కట్టెలైపోయినాయి. మళ్ళీ అలా ఆటోమేటిక్ తిస్తారు, లేకపోతే మళ్ళీ నేను ఛాయ్ తాగత్తా, నీళ్ళు తాగితే మళ్ళీ వెళ్ళిపోతారు. అట్లా కూడా అవస్థ ఎక్కువ అవుతుంది. లైన్లో పెట్టాలంటారు, ఆధార్ కార్డు పెట్టినాక సుగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే బస్తాలు 20-30 బస్తాలు వాళ్ళ స్టాక్ పెట్టుకుంటుండ్రు. ఇప్పటికి ఒక 20 సార్లు లైన్ పట్టినా కూడా ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అనుకుంటా ఎకరానికి ఒక బస్తాని ఇస్తుర్రు. ఆ ఊరియా ఎకరానికి ఒక బస్తా ఇస్తే పొలంకి అయితే ఎరిపోతుంది కావచ్చు, కానీ మక్కకైతే ఎకరానికి 5 నుంచి 6 సంచులు పడతాయి. ఇప్పటికీ యూరియాకి అందడం లేదు రైతులకు. అసలు యూరియా వాడకం వ్యవసాయంలో ఎంత మేర ఉంటుంది? ఒక ఎకరానికి ఎంత యూరియా అవసరం? ఒక పంట దిగుబడి పూర్తిగా రావడానికి ఎంత మేర యూరియా వాడాల్సి వస్తుంది? మెయిన్ పొలాలకి ఏంటంటే యూరియా వేస్తేనే దాని ఎదుగుదల కానీ పిలకలు కానీ వచ్చి మంచి ఈల్డింగ్ వస్తుందండి. పొలం పండాలంటే మినిమం 20 రోజులకు ఒకసారి యూరియా వేయవలసి ఉంటుంది. ఆ 20 రోజులకు యూరియా వేయకుంటే అదే ఎదుగుదల ఉండదు, అట్నే ఉంటుంది. మళ్ళీ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ 20 రోజులకి వెళ్ళాలి, మళ్ళీ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ 20 రోజులకి వెళ్ళాలి. అట్లా 3 దఫాలు యూరియా వేస్తేనే పొలం పండుతుంది. యూరియా తలకపోతే సార్ ఎదుగుదల ఉండదు, పిల్లకలు రావు. అది వేసిన కారు వేసినట్టే ఉండిపోతుంది. ఎదుగుదల లేకనే ఇలా ఉంది. మినిమం ఎకరానికి 3 వేస్తాము. ఫస్ట్ ఒకటి, మధ్యలో ఒకటి, మళ్ళీ లాస్ట్కు 3 బస్తాలు అయితే వాడతాం. పొలం సగం పంట కూడా రాదు, మొత్తం రెడ్డుగా అవుతుంది, చిన్నగా ఉంటుంది. మన హాస్పిటల్ మన మంచం మీద బీఎంఆర్ఐ ఉన్నట్టు అట్లే ఉంటుంది, చిన్నగా ఎర్రగా చిన్నగా ఉంటుంది, పెరగది. అదే మనం మంది వేసినాం మనకు మంచిగా లేతే మంచిగా పచ్చగా వచ్చి పిలకలు వచ్చి ఉలక కూడా పొడుతుంది. యూరియా లేకపోతే దిగుబడి లేదు అన్నమాట నిజమే. మరి అలాంటి యూరియా కొరతకు కారణం ఏంటి? నిజానికి యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మీద రైతులకు ఇస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు యూరియా కొరతకు కారణమేంటి? దీనిపై అటు కేంద్రం ఏం చెప్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తోంది? ఈ వ్యవసాయానికి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు.
లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కేంద్రం ఏ నెల కానేలే ప్లాన్ ఇచ్చి సప్లై చేస్తుంటుంది. వాళ్ళు పంపించింది 9.8 lakh మెట్రిక్ టన్స్, అంటే అది కూడా 72% లోటు ఉంది. దేశంలో యూరియా కొరత ఏ రాష్ట్రంలో లేదు, ఒక తెలంగాణలో ఎందుకున్నది. పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ ఇచ్చినాము. రాబీలో ఇచ్చినాము, ఖరీఫ్లో ఇచ్చినాము, అదేవిధంగా రబీలో మిగిలి ఉన్నాయి, ఖరీఫ్లో కూడా ఎంత కావాలో అంత ఇచ్చినాము. ఇంకా కొంత ఇవ్వాల్సిన ఉన్నది, సీజన్ బాకీ ఉంది కాబట్టి. సెంట్రల్ సప్లై చేస్తే లేదంటారు, మీరే సెంట్రల్ వాళ్ళు ఏమంటారు, మేము ఆల్రెడీ స్టేట్కి సప్లై చేసామండి. ఇదంతా రైతుకి ఏం అవసరం అండి? మీకు సెంట్రల్ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీరు కొట్లాడుకోరు, కానీ మరి రైతుకు యూరియా ఇవ్వండి అండి. కనీసంగా యూరియా ఇచ్చే పరిస్థితిలో లేకుంటే ఎందుకు మీ గవర్నమెంట్? కేంద్రం అవసరం మేరకు పంపామని చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా రావాల్సినది ఉంది, అది పంపమని డిమాండ్ చేస్తోంది. అయితే యూరియా పంపిణీ విషయమై వాస్తవాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. కానీ అందులో యూరియా దొరక్కపోతే రైతు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి ఎక్కువ ధరకు యూరియా కొనాల్సిన పరిస్థితి. తద్వారా రైతు మోసపోతున్న సందర్భాలు ఎక్కువ. గవర్నమెంట్ దగ్గర తీసుకుంటే 270 రూపాయలు, ప్రైవేట్లో తీసుకుంటే 320, ఇక బ్లాక్ దొరుకుంటే 350 కూడా అమ్మారు. గవర్నమెంట్ దగ్గర లైన్ పడి దొరకకనే ప్రైవేట్లో తీసుకున్నాం కదా, 350 ఒక బస్. అక్కడ ఎప్పుడు సొసైటీ తెప్పిస్తారు, సొసైటీలో లైన్ పడి దొరకకనే ప్రైవేట్లో తీసుకున్నాం. ప్రైవేట్లో వంకొచ్చి 2 మట్ల వెళ్ళినాం. 30 సంచులు వంకొచ్చిన సార్, 350 చొప్పున 30 సంచులు వంకొచ్చి మక్కకు పొలంకు ఇప్పుడు రెండోసారి వేసిన. మక్కకు 3 మట్లు వేసిన, దిక్కు 2 మట్లు వేసిన, ఫస్ట్ ఒక్కసారి వేసిన. ఇక్కడ మేము రైతు అనే పొలాల్లో ఉంటే పని జరుగుతుంది, కానీ మీ చుట్టూ లైన్లు బట్టి మీ సొసైటీలో చుట్టూ తిరిగి వాడిని బదిలాడి వీని బదిలాడి ఈ యూరియా కోసం మాకు ఇంత తిప్పలా? ఏం కర్మాచ్చానండి రైతులకు? మిమ్మల్ని గెలిపించుకొని మేము ఇంత తీవ్రమైన ఇబ్బందులు పడమా? ప్రజాప్రభుత్వం అది రైతు ప్రభుత్వం అని చెప్తారు, రైతులకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతురు? యూరియా పంపించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే సిగ్గు చేయడండి. మేమే సొసైటీ కాడ ఎంతో మంది ఇక్కడ లైన్ పట్టినాము. లైన్ పడితే మాకు ఎకరానికి ఒకటి ఇచ్చి వాళ్ళ మనసులకు ట్రాక్టర్ల 50-40 సంచులు కూడా వేసి పంపిస్తున్నారు వీళ్ళు వాళ్ళ మనసులని. అదే వేరే రైతులకు, మాయాసులు సామాన్య రైతులకు ఎకరానికి ఒకటనే ఇస్తున్నారు. మా దగ్గర కూడా చాలా నష్టం. మా సొసైటీ కూడా యూరియా కూడా రావడం లేదు. వచ్చిన అరకొర యూరియా ఏ రైతుకు సరిపోవడం లేదు. ఇప్పుడు యూరియా వచ్చినప్పుడు చూడండి, ఒక 500 మంది ఇట్లా గుమి కూడా ఉంటుందండి. 500 మందికి యూరియా సప్లై చేసే పరిస్థితి లేదు. ఒక లారీ వస్తుంది, ఇంత 400 బస్తాలు వస్తుంది. మీరు ఒక్కొక్క పాస్బుక్ ఇస్తే ఎకరైనా ఒక సంచి ఇస్తారు, అంతే. ఒక 150 మందికి అది అయిపోతుంది. అంటే వాస్తవంగా సఫిషియంట్ ఉంటే రైతు మీ దగ్గరికి రాడండి. సఫిషియంట్ మార్కెట్లో యూరియా దొరుకుతుంది అనుకోండి, రైతుల పని మేము చేసుకుంటాము. కానీ ఈ లైన్ పట్టడానికే మాకు ఏదంటే ఈ పంట సగం కాలం సంకనాకిపోతుంది. అసలు ఈ సమస్య ఇప్పటిదా లేక గత ప్రభుత్వ హయాంలో ఇవే పరిస్థితులు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు సత్యాగ్రహి టీం తమ రీసెర్చ్ చేస్తుంటే తెలిసిందేమంటే 2019లో అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ కృషి ముందుచూపు వల్ల యూరియా కొరత ఏర్పడకుండా 25 స్పెషల్ గూడ్స్ ట్రైన్లో యూరియా రాష్ట్రానికి కేంద్రం నుంచి తెప్పించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవానికి తెలంగాణకు ఎంత యూరియా అవసరం, ఇప్పుడు అందుబాటులో ఉన్న యూరియా ఎంత, రాష్ట్రానికి వచ్చిన యూరియా ఎక్కడికెళ్ళింది? ఆనాడు ఉన్నటువంటి సమస్య విత్తనాలు, ఎరువులు కొరత ఉండేది. ఆ కొరత లేకుండా ముఖ్యమంత్రి గారి సలహా ప్రకారంగా, సూచన ప్రకారంగా నేను ఢిల్లీకి వెళ్ళి అన్సీజనల్ టైంలో ఎరువులు ఏ రాష్ట్రం తీసుకోదు. మే ఏప్రిల్లో ఎవరు తీసుకోరు. ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి, కానీ కొన్ని రాష్ట్రాలు తీసుకోవు, వేస్ట్ అవుతుంది. ఆ సర్ప్లస్ అయిన సందర్భంలో కేసీఆర్ గారు నాకు ఢిల్లీకి పంపించి అక్కడ ఉన్న రాధామోహన్ సింగ్ గారు అప్పుడు మంత్రిగా ఉంటే అక్కడ అధికారులు పట్టుకొని, అంటే ఎవరికి అవసరం లేని సమయంలో ఉన్నటువంటి ఎరువులను బఫర్ స్టాక్గా మనకు రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. అంటే 4 లక్షల మెట్రిక్ టన్నులకు ఫెర్టిలైజర్ని బఫర్ స్టాక్గా పెట్టేవాళ్ళం. ఆ విధంగా ఎరువుల కొరత తీసుకున్నాం. ఇప్పుడు పాత రోజులు వచ్చింది, మళ్ళీ చెప్పులు లైన్ పెట్టడం. ఇప్పుడు మొన్న ఏమంటారు, మనుషుల లైన్ ఉండాలంటారు. మీ పేపర్ మనుషుల లైన్ ఉండాలంటారు. మనుషుల లైన్ ఉంటే పొద్దున్నదాకా ఆయన లైన్లు ఉంటాయి, వ్యవసాయం వల్ల. గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే అడ్వాన్స్గా ప్రిపేర్ అయింది. అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమైందంటే స్టాక్ అంతా ఎక్కడైనా కానీ అందుబాటులోకి వచ్చేసింది. అందుబాటులోకి వచ్చే వాళ్ళకి అప్పుడు రైతులకు ఇబ్బందిగా జరగకుండా చూసింది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకైతే ఇటువంటి ఇబ్బంది ఏం లేదు. రైతులకు అప్పుడు ఊరు ఎక్కడంటే అక్కడ షాపులలో కానీ బయట సొసైటీలో కానీ ఫ్రీగా దొరికింది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఊరియా రైతులకు బాగా ఇబ్బంది చేస్తున్నారు. రైతులకు బాగా దారుణం అవుతుంది. ఊరి అందక పొలాలు ఎదుగుదల లేవు, మక్కలు ఆల్రెడీ జల్లులు పీసులు వేస్తున్నాయి, మక్కలకు కూడా ఊరియా సరిపోక ఊరియా నుంచి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు.
గొడ్డేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం సుఖపడవు అంటారు. ఆ రైతుకు కన్నీళ్లు రాకుండా ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం, గత ప్రభుత్వం ముందు చూపుతో రైతులకు కష్టం రాకుండా తీసుకున్న చర్యలు ఈ ప్రభుత్వంలో జరగట్లేదు. అయితే ఇక్కడ తప్పు కేంద్రానిదా లేక రాష్ట్రానిదా? ఈ విషయంపై నిర్ధారణ లేదు. కానీ దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం రైతు. ఆరుగాలం శ్రమించిన రైతన్నకు మంచి జరగాలని, అవసరం మేరకు యూరియా ఈ ప్రభుత్వం తెస్తుందని ఆశిద్దాం.